అందరికీ నమస్కారం అండి. రామాయణ భారతాలు మన ఇతిహాసాలు. వీటిని గురించి తెలియని వారు ఎవరు ఉండరు. రామాయణంలో సీతను వెతకటంలోనూ, రామరావణ యుద్ధం జరగటంలోనూ వానర సైన్యం సహాయం చేసిందన్న విషయం మనందరికీ తెలుసు. రామరావణ యుద్ధం జరిగి రావణాసురుడు చనిపోయిన తర్వాత సీతాదేవి, శ్రీరామచంద్రుడు అయోధ్యకు చేరుకున్న తర్వాత యుద్ధంలో సహాయం చేసిన వానర సైన్యం ఏమైపోయింది? తర్వాత వానర సైన్యము ఎక్కడ ఉన్నది? మొదలైన సందేహాలు అనేకము అందరికీ వస్తాయి. ఈరోజు మనం ఈ వీడియోలో రామరావణ యుద్ధం జరిగిన తర్వాత వానర సైన్యం ఏమైపోయిందో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. రావణుడిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు శ్రీరామునికి వానర సైన్యం ఉంది. బహుశా ఇంతకు ముందెప్పుడు కూడా ఈ వానర సైన్యము ఏ యుద్ధము చేయలేదు. వారికి యుద్ధంలో ఎలాంటి ప్రావీణ్యం కూడా లేదని రామాయణం వలన మనకు తెలుస్తుంది. నిజానికి ఈ సైన్యము చాలా హడావుడిగా అప్పటికప్పుడు రావణుడితో యుద్ధం చేయడం కోసం మాత్రమే ఏర్పడింది. రావణుడు మొదట ఈ సైన్యాన్ని చాలా ఎగతాళి చేశాడు. అయితే యుద్ధంలో రావణుడి సైన్యాన్ని వానరులు విజయవంతంగా ఎదిరించి గెలిచారు. ఈ అద్భుతమైన విజయం జరిగిన తర్వాత అసలు వానర సైన్యం ఏమైందో ఎవ్వరికీ తెలియదు. రాముడు యుద్ధం చేయటానికి లంకకు చేరుకున్నప్పుడు రావణుడి సైన్యంపై యుద్ధం ప్రారంభించినప్పుడు అతని సైన్యంలో వానరులు మాత్రమే ఉన్నారు. ఈ సైన్యము రాముడు లక్ష్మణుడితో మాత్రమే నిర్మించబడింది. వాల్మీకి రామాయణం ప్రకారము శ్రీరాముడికి రావణాసురుడికి యుద్ధం జరిగినప్పుడు వానర సైన్యము ముఖ్యమైన పాత్ర పోషించింది. రామాయణంలో ఉత్తరాఖండలో సుగ్రీవుడు లంక నుంచి తిరిగి వచ్చినప్పుడు శ్రీరాముడు అతన్ని కిష్కిందకు రాజుగా చేస్తాడు. వాలికుమారుడు అంగదుడు యువరాజు అయ్యాడు. వీరిద్దరూ కలిసి అక్కడ చాలా సంవత్సరాలు పరిపాలించారు. శ్రీరాముడు రావణ యుద్ధానికి సహకరించిన వానర సైన్యము సుగ్రీవుడి దగ్గరే కొన్నాళ్లు ఉండిపోయింది. కానీ తర్వాత వాళ్ళెవరూ కూడా ఎలాంటి యుద్ధాలు చేయలేదు. వానర సేనలో ముఖ్యమైన పదవులు పొందిన వారందరూ ఖచ్చితంగా కిష్కిందలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించారు. వానర సైన్యానికి ముఖ్యమైన కృషి చేసిన నలుడు, నీలుడు సుగ్రీవుని రాజ్యంలో చాలా సంవత్సరాలు మంత్రి పదవిని నిర్వహించారు. యువరాజు అంగదుడు, సుగ్రీవుడు కలిసి కిష్కింద రాజ్యాన్ని విస్తరించారు. ఈ రోజుకి కూడా కిష్కింద రాజ్యం ఉండటము ఒక గమనార్హము. కిష్కింద కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇది బళ్ళారి జిల్లాలో వస్తుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హంపి పక్కనే ఈ కిష్కింద ఉండటం జరిగింది. నేటికి కిష్కింద చుట్టూ రాముడు, లక్ష్మణుడు నివసించిన అనేక గుహలు, ప్రదేశాలు ఉన్నాయి. కిష్కింద చుట్టూ ఒక పెద్ద ప్రాంతంలో దట్టమైన అడవి ఉంది. దీన్ని దండకారణ్యము అంటారు. ఇక్కడ నివసించే గిరిజనులను వానర్ అని పిలుస్తారు. రామాయణంలో కిష్కింద సమీపంలో పేర్కొనబడిన ఋష్యముఖ పర్వతము ఇప్పటికీ కూడా అదే పేరుతో తుంగభద్ర నది ఒడ్డున ఉంది. ఇక్కడ హనుమంతుని గురువు మాతంగ ఋషి ఆశ్రమం కూడా ఉంది. సీతమ్మను రావణుడు బంధించి లంకలో ఉంచబడిందని నిర్ధారించినప్పుడు శ్రీరాముడు, హనుమంతుడు, సుగ్రీవుల సహాయంతో వానర సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. రామరావణ యుద్ధములో రాముడికి సహాయం చేసిన ఈ వానర సైన్యము లంకను ఆక్రమించిన తర్వాత వారి వారి రాజ్యాలకు వెళ్ళిపోయినట్లు చెప్తారు. పట్టాభిషేకం తర్వాత అయోధ్య రాజ్యసభలో లంక, కిష్కింద మొదలైన దేశాలను స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను రాముడు తిరస్కరించాడు. ఈ వానర సైన్యం అంతా కూడా రాముడి పట్టాభిషేకం కోసము అయోధ్యకు వచ్చినట్లు రామాయణం వలన తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.